ఈ రోజు మన డాన్సింగ్ స్టార్స్ కి రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే డి షోతో తన కెరీర్ ని స్టార్ట్ చేసి మన సాయి ధరమ్ తేజ్ గారితో గ్లాస్మేట్స్ అనే సాంగ్ తో క్లాసికల్ హిట్ ఇచ్చి అటు ధమాకాతో మన మాస్ మహారాజ్ కే మాసివ్ హిట్ ఇచ్చిన ద వన్ అండ్ ఓన్లీ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్. నువ్వు బెంగళూరు కదా, ఫ్లైట్ ఎప్పుడైనా ఎక్కావా? చాలా సార్లు ఎక్కా, బట్ చాలా లేట్ గా ఎక్కా. అప్పుడు ఎవరైనా పరిచయం అయ్యారు? ఎవరైనా? నాకు తెలిసి నువ్వు ఎవరి గురించి అడుగుతున్నావు నాకు అర్థమైంది. మా వైఫ్ గురించే కదా. మీ వైఫ్ హెయిర్ వస్తారా? హెయిర్ వస్తారా? హెయిర్ వస్తారు కాదు, హెయిర్ వస్తారు. హెయిర్ వస్తారు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? మీరు మీ వైఫ్ ని చాలా ముద్దుగా పిలుచుకునే పేరేంటి? పాపాన్ని పిలుస్తా. తనేమో పిలుస్తుంది బేబు అండి, బేబు అండి. సాయి ధరమ్ తేజ్ గారితో గ్లాస్మేట్స్ అనే సాంగ్ చేస్తావు. నీకంటే ఎవరైనా గ్లాస్మేట్స్ ఉన్నారా? చూడడానికి అలా కనబడతా కానీ వెరీ ఫ్యామిలీ మ్యాన్. నిజమే. ఇప్పుడు కూడా నా వైఫ్ వచ్చి నన్ను డ్రాప్ చేసి వెళ్ళింది. నీ మీద నమ్మకం లేక ఇందుకే ఆ గ్లాస్మేట్స్ ఎవరు చెప్పు? లేదు డార్లింగ్, అంటే ఎప్పుడో ఒకసారి అకేషనల్లీ ఎవరితో తాగుతూ చెప్పండి. పండు అని కూడా ఉన్నాడు. తమ్ముడు నన్ను బ్యాట్ చేయకు ప్లీజ్. డాన్స్ ప్లేస్ లో జడ్జి గా నీతో పాటు అండ్ అలానే మనకి జడ్జిమెంట్ ఇచ్చే మన శేఖర్ మాస్టర్. నాకు యాక్చువల్ శేఖర్ మాస్టర్ గురించి చెప్పాలి. సాయి ధరమ్ తేజ్ గారి సాంగ్ జరుగుతుంది, శేఖర్ మాస్టర్ సాంగ్. ఓకే. నేను శేఖర్ మాస్టర్ ఫోన్ చేసి సార్ ఇలా రావచ్చు సార్ షూట్ కోసం చూడొచ్చు అంటే ఖచ్చితంగా రా అంటే నేను అప్పుడు షూట్కి వెళ్ళాను. ఎవరు నా స్టేజ్ లో ఏం చెప్తారు డార్లింగ్, చాలా బాగా చేస్తారు, మంచి వర్క్ చేస్తారు అన్నట్టు చెప్తారు. శేఖర్ మాస్టర్ ఏం చెప్పాడంటే నాకే షాక్, ఏ అబ్బాయి యశ్వంత్ చాలా మంచి వర్క్ చేస్తారు, మీరు ఒక సాంగ్ చూడండి నాకన్నా బాగా చేస్తారు. ఒక క్వశ్చన్ డార్లింగ్, ఇప్పుడు మళ్ళీ డీలోకి పిలిస్తే చేస్తావా? ఇంకా దిగిన ఎక్కువ చెప్పలేను, సారీ. నీ లైఫ్ లో వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ అనుకోండి, కేవల్. సో తన గురించి ఏమైనా చెప్పు. అంటే నాకు తమ్ముళ్ళు అంటూ డార్లింగ్ కేవలం. అండ్ రీసెంట్ గా డాన్స్ ప్లస్ అనే దాంట్లో కూడా కొరియోగ్రాఫర్ గా చేశాడు. ఫైనల్స్ అంతా కూర్చొని కొరియోగ్రఫీ చేశాడు. మేము ఏదైనా డిస్క్ ఏమైనా స్లిప్ అయిపోయిందేమో అని హాస్పిటల్కి పంపించాం. హాస్పిటల్ కూడా చాలా మంది టెస్ట్ అవన్నీ చేస్తే అప్పుడు ఇలా బ్లడ్ క్యాన్సర్ అని బయటపడింది. కొత్త బ్లడ్ ఎప్పుడైతే వానికి ట్రాన్స్ఫర్ చేశారో వాడి బాడీలో ఆర్గన్స్ దానికి రియాక్ట్ అవ్వడం స్టాప్ చేసేసారు. ఫైనల్ స్టేజ్ లో వాడు అలా బెడ్ పైన ఉన్నప్పుడు ఒక్కొక్క పార్టే డెడ్ అవుతూ వచ్చి లాస్ట్ లో ఐ క్లోజ్ చేశారు.